చెరువుకు ఆనుకున్న భూమి ఎందుకు పనికిరాదు అనుకున్న రైతు ఒక యూనిక్ టెక్నిక్‌తో ఫారిన్ కల్చర్‌లో కోకోనట్ ఫార్మింగ్ ప్లస్ అక్వాకల్చర్ ఎట్లా చేస్తారో ఆ మెథడ్‌తో ఇక్కడ భూమిని సెట్ చేసుకున్నాడనమాట. ఇది చూసారంటే ఒక ఎకరంన్నర మొత్తం చెరువుకు ఆనుకున్న బిట్ అనమాట. సంవత్సరంలో మీకు 8 నెలలు వాటర్ ఉంటది. 4 నెలలు ఉండదు. సమ్మర్ సీజన్‌లో ఈయన ఏం చేసిండంటే నీళ్లు రావడానికి ముందే ఇటువైపు ఒక 100 అడుగుల దాకా గుంత తవ్వేసి, అటువైపు 100 అడుగుల దాకా తవ్వేసి, మొత్తం ఒక ఎకరంలో 6, 7 చోట గుంతలు ఇట్లా 100 అడుగులు తవ్వేసి, డెప్త్ మీకు 10 అడుగులు ఇట్లా తవ్వి వదిలేస్తే ఈ చోట ఎప్పుడు వాటర్ ఉంటదనమాట. ఈ వాటర్‌లో వచ్చి ఫిష్ వదిలేసి అక్వాకల్చర్ ఫిషింగ్ చేసుకొని ఆ బార్డర్స్‌లో ఉన్న చెట్లకి నీళ్ళే అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు గ్రౌండ్‌లో నీళ్ళు ఉంటది కాబట్టి అది ఆటోమేటిక్‌గా అబ్జర్వ్ చేసుకున్నట్టు ఒక యూనిక్ టెక్నిక్‌తో మన ఫిలిప్పీన్స్‌లో, మన ఇండోనేషియాలో ఎలా చేస్తారో అలా టెక్నిక్ ఈరోజు ఇండియాలో చేస్తున్నారు. మా ఊర్లో రైతు అనేది ఈరోజు మీకు చూపిస్తాననమాట. చాలామంది రైతులు నా తోట పనికిరాదు చెరువు పక్కన ఉన్నది అనుకుంటారు. కానీ దయచేసి అలా కాదు. ఈ టెక్నిక్‌తో ప్రతి ఒక్క రైతులు చేసుకుంటే ఒక యూనిక్ ఫార్మింగ్ అనేది చేసుకొని రైతులనేది మంచి ఆదాయం తెచ్చుకుంటాడు.